ఉగాది ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? ఉగాది చంద్రమాసంలో ఉన్న చైత్రమాసంలో వస్తుంది. యుగ అంటే యుగం, ఆది అంటే ప్రారంభం. రెండు కలిపితే ఉగాది. బ్రహ్మదేవుడు విశ్వాన్ని పుట్టించిన రోజుని ఉగాదిగా జరుపుకుంటాం. బ్రహ్మదేవుడు మొదటిగా టైమ్ అండ్ స్పేస్ని సృష్టించాడు. తరువాత సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, సముద్రాల్ని సృష్టించాడు. దీని తర్వాత పర్వతాల్ని, జంతువుల్ని, మనుషుల్ని సృష్టించాడు బ్రహ్మదేవుడు. ఉగాది రోజు మన ఇంటిని మామిడాకులతో అలంకరించుకుంటాం. ముగ్గులేసుకుంటాం, పిండి వంటలు చేసుకుంటాం. ఉగాది పచ్చడి, షడ్రుచుల గురించి మాట్లాడుకుందాం. అంటే 6 రుచులు అని అర్థం. వేపాకు అంటే చేదు అని అర్థం. వేపాకుని బాధ అనుభవంతో పోల్చుతాం. బెల్లం అంటే తీపి, ఆనందం అనుభవంతో పోల్చుతాం. చింతపండు అంటే పులుపు, ఆశ్చర్యం అనుభవంతో పోల్చుతాం. పచ్చిమిర్చి అంటే కారం, దీన్ని కోపం అనుభవంతో పోల్చుతాం. ఉప్పు అంటే సంతులనం, బ్యాలెన్స్ అని అర్థం. పచ్చి మామిడి అంటే కొత్త ఆరంభం అని అర్థం. ఉగాదిని 6 రుచులు, 6 అనుభవాలతో పోల్చుతాం. భక్తి హిస్టరీ టెల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.